ఈ డివైస్ని HDMI LAN ఎక్స్టెండర్ అంటారండి. ఈ HDMI LAN ఎక్స్టెండర్ ద్వారా మనం ఒకవైపు HDMI ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది డివైస్కి. త్రూ LAN కేబుల్ ద్వారా HDMI అవుట్పుట్ని ఎలా తీసుకోవాలి వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. HDMI కేబుల్ కొనుక్కోవాలంటే 1.5 మీటర్, 3 మీటర్, 5 మీటర్ అయితే మార్కెట్లో దొరుకుతాయి. 10 మీటర్, 20 మీటర్, 30 మీటర్ అంటే అంత దొరకపోవచ్చు. ఎక్కడైనా దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాస్ట్లీ ఉంటాయి, 2-3 వేలు పైనే ఉంటాయి. కాకపోతే దీని ద్వారా అప్ టు మనం 30 మీటర్స్ అని ఇచ్చారు. 25 to 30 మీటర్స్ LAN ద్వారా ఎలా అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు చూద్దాం. ఇది బేసిక్ టీవీస్కి అయితే పనిచేస్తుంది. 4K 2K హై రెజల్యూషన్ టీవీస్కి అయితే అంత అవుట్పుట్ అయితే సరిగ్గా రాకపోవచ్చు. బేసిక్ టీవీస్కి అయితే ఇది వాడుకోవచ్చు మనం. చిన్న చిన్న మానిటర్లకు కానీ అట్లాంటి వాటికి కానీ ఒక 30 to 24 ఇంచెస్ వరకు అయితే క్లారిటీ బాగుంటుంది. డివైస్ అయితే చూడటానికి అయితే ఎట్లా ఉంది. రెండు వైపులా HDMI ఉంటుంది. ఒకటి వచ్చేసి ట్రాన్స్మిటర్, ఇంకోటి వచ్చేసి రిసీవరు. రెండు వైపులా LAN కేబుల్ మనం 30 మీటర్స్ వరకు తీసుకోవచ్చు. ఒక మానిటర్కి ఒక సైడ్ అయితే మానిటర్కి పెట్టేస్తున్నా చూడండి. రెండో వైపు DVRకి కానీ ఏదైనా ప్రొజెక్టర్ కూడా పెట్టుకోవచ్చు మనం. HDMI అవుట్పుట్స్ ఉండే వాటికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే DVRకి వాడుతున్నాను. DVRకి పెట్టాను చూడండి ఇక్కడ కేబుల్. ఇది వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ ఉంటుంది అటు ఇటుగా. మానిటర్కి అయితే ఈ రకంగా పెట్టాను. రెజల్యూషన్ అయితే కొంచెం తక్కువ రెజల్యూషన్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కువ రెజల్యూషన్ రావాలి అంటే ఇంకా కాస్ట్లీ డివైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 3500, 4000 వరకు ఉంటాయి. వాటి ద్వారా మనం 60 మీటర్స్, 100 మీటర్స్, 200 మీటర్స్ వరకు కూడా అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. దీనిలోనే హై ఎండ్ డివైజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, టీవీకి DVR నుంచి సీలింగ్లో టీవీకి ఎట్లా అయితే కనెక్ట్ చేసామో వీటిలో IP HDMI ఎక్స్టెండర్స్ కూడా ఉంటాయి. IP HDMI ఎక్స్టెండర్స్ అయితే మనం నెట్వర్క్లో ఎక్కడైనా మనం అవుట్పుట్ తీసుకోవచ్చు. అంటే నెట్వర్క్లో ఎక్కడైనా మనం టీవీ పెట్టుకోవచ్చు. ఒక LANలో ఏ లొకేషన్లో అయినా పెట్టుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.